డీసీపీ మహేందర్ రెడ్డిపై హైకోర్టు న్యాయవాది రాపోలు భాస్కర్ సంచలన ఆరోపణలు చేశారు. మాజీ డీసీపీ మహేందర్ రెడ్డిపై హైకోర్టు న్యాయవాది రాపోలు భాస్కర్ సంచలన ఆరోపణలు చేశారు. 1,00,000 కోట్ల రూపాయల మేర ఆస్తులు కూడగట్టారని రుజువులతో సహా వెల్లడిస్తామని, విచారణ చేసి తగిన చర్యలు తీసుకోవాలని గవర్నర్కు, ముఖ్యమంత్రికి, డీసీపీకి ఫిర్యాదు చేశారు రాపోలు భాస్కర్. ఆయన కర్నూలు ఎస్పీగా పనిచేస్తున్నప్పుడు వివిధ రకాల క్రైమ్లలో కొన్ని వెహికల్స్ని సీజ్ చేయటం అనేది జరిగింది. సీజ్ చేసినటువంటి వెహికల్స్ని అక్రమంగా వాటిని రిపేర్ చేయించి అమ్మటం అనేది కూడా జరిగింది. ఆ ఇన్సిడెంట్ మీద అప్పుడున్నటువంటి ఏసీపీ అధికారులు ఒక కేసు నమోదు చేశారు. దాంట్లో ఇలియా అనేటటువంటి ఒక డైరెక్టర్, ఒక పెద్ద ఏసీబీ ఆఫీసర్ని కూడా దాంట్లో అపాయింట్ చేశారు. ఆయనని బదిలీ చేయించడం, ఆ కేసును మూసివేయించడం అనేటువంటిది కూడా జరిగింది. అంతేకాక దుర్గామాత సొసైటీ, కేపీహెచ్పి పరిధిలో ఉన్నటువంటి ఒక దుర్గామాత సొసైటీలో సుమారు ఒక 500 నుంచి 600 కోట్ల రూపాయల విలువ కలిగినటువంటి 160 ప్లాట్లని సర్వే నెంబర్ 168-63లో వాళ్ళ భార్య పేరు మీద, కొడుకుల పేర్ల మీద అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకోవడం అనేది జరిగింది, ఒక సెటిల్మెంట్ పేరుతోటి. అంతేకాక వీరు రియల్ ఎస్టేట్ పేరుతోటి తన అల్లుని రియల్ ఎస్టేట్లోకి దించి ఈయన సంపాదించినటువంటి అనేక రకాల ఆస్తుల్ని, సుమారు 600 కోట్ల రూపాయలు, 600 ఎకరాల భూమి అబ్దుల్లాపూర్ మెట్ మండల్, హయత్ నగర్ అబ్దుల్లాపూర్ మెట్ పరిధిలో అలా సేల్ డీడ్స్ని యూనిలాటరల్ క్యాన్సిలేషన్ కింద చేయించడం పాల్పడి 1,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఆస్తిని గ్రాప్ చేయటం అనేటటువంటి జరిగింది. అంతేకాక ఈ డీజీపీ గారి బ్రదర్ ఎన్ఎస్పిలో ఎస్సీగా సూపరింటెండెంట్ ఇంజనీర్గా పనిచేయటం అనేది జరిగింది నాగార్జున సాగర్. అదే వట్టినాగులపల్లిలో రామచంద్రారెడ్డి వీరి బ్రదర్ పేరుతోటి ఒక 12 ఎకరాల గవర్నమెంట్ ల్యాండ్ లావుని పట్ట భూముల్ని ఆయన పేరు మీద రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై రిజిస్ట్రేషన్ చేయించుకోవడం అనేది జరిగింది. ఇట్లా ఒకటే కాదు, నయీం అనేటువంటి ఒక గ్యాంగ్స్టర్ని ఉపయోగించి ఈ రాష్ట్రంలో పెద్ద పెద్ద ల్యాండ్ మైన్స్, తర్వాత పెద్ద పెద్ద ఇష్యూస్ అన్నిటిని కూడా గ్రాప్ చేయటం, గ్యాదర్ చేయటం, వాటన్నిటిని కూడా తీసుకోవటం అనేటటువంటి ఆరోపణలు విపరీతంగా ఉన్నాయి. అందుకనే అంత పెద్ద స్థాయిలో పనిచేసేటటువంటి ఒక డీజీపీ మీద ఇట్లాంటి ఆరోపణలు రావటం దురదృష్టకరమైనటువంటి అంశం. వారు ఈ రకంగా ఆస్తులు సంపాదించుకోవడానికి అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ పెద్దలు, నాయకులు, మంత్రులు అందరూ కూడా డైరెక్ట్గా ఇండైరెక్ట్గా సహకరించారు. తర్వాత డిపార్ట్మెంట్లో చాలామంది ఆయనకు సంబంధించినటువంటి కొంతమంది ఫాలోవర్స్ని పెట్టుకొని విపరీతంగా ల్యాండ్ సెటిల్మెంట్ చేసి కొన్ని 1,000 కోట్ల రూపాయలు సమీకరించాడు. దాంతో ఆస్తులు కొన్నాడు. దాంతో విపరీతంగా ఈ ల్యాండ్ మైన్స్ని తీసుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఇలా దగ్గర 80 నుంచి 1,00,000 కోట్ల రూపాయలకు తన ఆస్తులు కలిగి ఉండనటువంటిది ఒక పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తూ ఉన్నాయి. అందుకనే ఇట్లాంటి ఈ డిస్ప్రపోర్షనేట్ అసెట్స్ మీద యాక్షన్ తీసుకోవాలని, ఎంక్వైరీ చేయాలని నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి, తర్వాత డీజీపీ యాంటీ కరప్షన్ బ్యూరోలకు కంప్లైంట్ పెట్టాను. అంతేకాక ఈ రాష్ట్ర గవర్నర్ కూడా కంప్లైంట్ పెట్టాం. దీని మీద విచారణ చేయాలి, ఆయనకు సంబంధించినటువంటి అక్రమ ఆస్తుల మీద విచారణ చేయాలి. ఆయన డీజీపీగా ఉండి, సిపిగా ఉండి, రకరకాల పొజిషన్లలో ఉండి ఆయన చేసినటువంటి అనేక అక్రమాల మీద చర్యలు తీసుకోవాలి. ఈ రాష్ట్ర ప్రజలకు ఆయన మీద ఉండేటటువంటి ఒక రకమైనటువంటి ఆరోపణలన్నింటినీ కూడా వీరు వాళ్ళ అన్నల పేరు మీద, తమ్ముళ్ళ పేరు మీద రకరకాల 1,000 కోట్ల రూపాయల ఆస్తుల్ని కూడబెట్టడం అనేటువంటి జరిగింది. ఒక 16 కోట్ల రూపాయల విలువ కలిగినటువంటి ఒక బిల్డింగ్ని సిసిఎస్ బిల్డింగ్ కట్టారు. సిసిఎస్ బిల్డింగ్, ఆ బిల్డింగ్ కమిషనర్ సిసిఎస్ బిల్డింగ్ అని రెనోవేషన్ పేరుతోటి 16 కోట్ల రూపాయలు ప్రభుత్వం నుంచి డ్రా చేయడం అనేది జరిగింది. కానీ దాన్ని ఖర్చు పెట్టింది 7 నుంచి 8 కోట్ల రూపాయలు మాత్రమే.
మిగతా 8 కోట్ల రూపాయలు అప్పుడున్నటువంటి ఒక సిపి, ఇప్పుడున్నటువంటి అవినాష్ మహాంతి అనేటటువంటి వ్యక్తి పేరుతోటి మరి కొన్ని డాక్యుమెంట్లు బిల్స్ని ఫోర్జరీ చేసి వాటిని తీసుకోవడం అనేటటువంటి జరిగింది. 8 కోట్ల రూపాయలు ఒక సిసిఎస్ బిల్డింగ్ రెన్యువేషన్ పేరుతోటే తీసుకోవడం అనేటటువంటి జరిగింది. ఇంకా వారు హైదరాబాద్లో CCTVల సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్ల CCTVల ఫుటేజ్ పేరుతోటి కొన్ని 100 కోట్ల రూపాయలు వారు డ్రా చేసినట్టుగా, అక్రమాలకు పాల్పడ్డట్టుగా రకరకాల ఆరోపణలు వారి మీద ఉన్నాయి. ఇంకా ఇది అగ్రికల్చర్ ల్యాండ్స్ సుమారు ఒక 5,000 ఎకరాల విలువ కలిగినటువంటి భూమిని, 5,000 కోట్ల రూపాయల విలువ కలిగినటువంటి 106 ఎకరాల భూమిని చేవెళ్ళ, రంగారెడ్డి జిల్లాలో చేవెళ్ళలో కొనుగోలు చేశారు వారి కుటుంబ సభ్యుల పేరు మీద. అంతేకాక ఒక 6,000 కోట్ల రూపాయలు విలువ కలిగినటువంటి 74 ఎకరాల భూమిని సర్వే నెంబర్ 12, 13, 14, 17, 18, 19, 20 అనేటటువంటి సర్వే నెంబర్లలో దామరగిద్ద అనేటటువంటి ఒక ఊర్లే, అంటే చేవెళ్ళ మండలం ప్రస్తుతం ఉన్నటువంటి రంగారెడ్డి జిల్లాలో వీటిని సుమారు ఒక 15,000 కోట్ల రూపాయలు కలిగినటువంటి ఈ భూమిని 74 ఎకరాల భూమిని కొనుగోలు చేయడం అనేది జరిగింది. అది డీజీపీ గారి పేరు మీద, మాజీ డీజీపీ గారి పేరు మీద ఉంది. అంతేకాక ఇదే డీజీపీ గారు సుమారు ఒక 25,000 కోట్ల రూపాయలు విలువ కలిగినటువంటి ఒక 100 ఎకరాల భూమిని సర్వే నెంబర్ 70లో ఇబ్రహీంపల్లి అనేటటువంటి ఒక ఊర్లే, అది కూడా చేవెళ్ళ మండలంలోనే విపరీతంగా కెమికల్ లిమిటెడ్ అనేటువంటి ఒక ఫ్యాక్టరీ పేరుతోటి కొని ఆ ఫ్యాక్టరీని దాంట్లో ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. దాంట్లో ఈ డీజీపీ గారు ఉన్న మేనేజింగ్ పార్ట్నర్గా స్లీపింగ్లో కొనసాగుతూ ఉంటారు. అంతేకాక ఒక 250 ఎకరాల భూమిని నాంచేరి విలేజ్, అంటే చివేల మండలంలో కూడా కొనుగోలు చేశారు. అది దగ్గర ఒక 30,000 కోట్ల రూపాయల వర్తుంటుంది అనేటువంటిది ఒక సమాచారం. అంతేకాక గ్యాంగ్స్టర్ నైమ్ని ఉపయోగించుకొని ఎక్కడెక్కడ ల్యాండ్ మైన్స్ ఉన్నా, ఎక్కడెక్కడ డిస్ప్యూట్స్ ఉన్నా, ఎక్కడెక్కడ ఏ రకమైనటువంటి విలువ కలిగినటువంటి ఆస్తులున్నా వాటన్నిటిని కూడా సుమారు ఒక 300 ఎకరాల పరిధిలో వీటిని సెటిల్మెంట్ చేసుకోవడం అనేది జరిగింది. ఇక్కడ గ్యాంగ్స్టర్ నైమ్ 18 ఎకరాల 5 గుంటల భూమిని రాయగిరి విలేజ్, యాదగిరిగుట్ట మండలంలో సరిచేసి ఇవ్వటం అనేది జరిగింది. ఇంకొక 300 కోట్ల రూపాయలు కలిగినటువంటి ఆస్తులు భువనగిరి, బీబీ నగర్, యాదగిరిగుట్ట, తర్వాత రాయగిరి అనేటటువంటి ఈ ప్రాంతాలలో పెద్ద ఎత్తున వీరికి ఆస్తుల్ని కూడబెట్టి ఇవ్వటం అనేటువంటి జరిగింది. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం MLN కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక MLN కన్వెన్షన్ హాల్. MLN కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ AC, బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్. వధువరుల కోసం ప్రత్యేక AC మరియు నాన్ AC గదులు. నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. MLN కన్వెన్షన్ లో CCTV పర్యవేక్షణతో పూర్తి భద్రత. ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు. 2,000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.